ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఒక ఆశావహ వాతావరణంలో ఉందంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. దాంట్లో నాకు ఎక్కడున్నా సరే అదే మాట చెబుతాను. దాంట్లో నాకు అప్పుడు ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పడం కాదు. ఎందుకంటే పోలవరానికి 20,000 కోట్లు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. పులిచింతల మేము 30 ఏళ్ల పాటు రాసాం, పులిచింతలు కట్టాలి. కొంతమంది ముఖ్యమంత్రులు నాకు తెలుసు వాటి గురించి మాట్లాడొద్దని వాళ్ళ పార్టీ వాళ్ళకే చెప్పారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి రీజనల్ బ్యాలెన్సెస్ అనండి, తగాదాలనండి, ఏదన్నా కానీ భయపడ్డారు. కానీ రాజశేఖర రెడ్డి గారు భయపడలా. మాకు ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణా జిల్లాలో పులిచింతలు అనేది ఒక కళ. ఆ కళను నెరవేర్చడానికి ఈయన ముందుకెళ్ళిపోయాడు. అట్లాగే వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా, ఇట్లా రకరకాల ప్రాజెక్టులు. ఏ ప్రాజెక్ట్ అని టేకప్ చేయండి అది రాజశేఖర రెడ్డి ముద్ర కనపడటం అనేది. మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికి కూడా నాకు బాగా నచ్చినటువంటి పాయింట్ మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆయన చిత్తశుద్ధితోటి చేశాడు. అది రాష్ట్రానికి ఈ రోజున వరంగా మారింది. కానీ దురదృష్టవశాత్తు ఆ వరం ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం.